హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో బెంగళూరులోని బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇక్కడ సఫారీ ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను విత్ టైమింగ్స్, టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ అలాంగ్ విత్ బటర్ఫ్లై పార్క్ అనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడికి వెళ్ళడానికి బిఎంటీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ బన్నేర్ఘట్టకి మేజర్ బస్ స్టాప్స్ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి, లేదంటే క్యాబ్లో రావచ్చు, మీ ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. అండ్ దెన్ ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల మీరు టైమింగ్స్ చూసుకొని రావచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి రావడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ప్లాస్టిక్స్ అస్సలు తీసుకురాకండి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ అయితే లోపలికి అలో చేయట్లేదు. ఫుడ్ కూడా మీరు డిస్పోజల్స్లో కూడా అస్సలు తీసుకురాకండి. అండ్ దెన్ టికెట్ ప్రైజెస్కి వస్తే నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్లో చూడండి. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా కౌంటర్స్లో తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ టికెట్ బై చేయడానికి డిస్ప్లేస్ అయితే ఉన్నాయన్నమాట. దీనిలో బై టికెట్స్ అని చూస్ చేసుకున్న తర్వాత జూ, బటర్ఫ్లై పార్క్, ఇంకా బస్ సఫారీ కోంబో అని ఉంటుంది. మనం ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాం కాబట్టి నేను బస్ సఫారీ కోంబో అయితే తీసుకున్నాను. దీనిలో జూ, బస్ సఫారీ 2 వస్తాయన్నమాట. అలాంగ్ విత్ బటర్ఫ్లై పార్క్ కూడా నేను యాడ్ అయితే చేసుకున్నాను. 350 రూపీస్ ప్లస్ 50 రూపీస్ అనమాట బటర్ఫ్లై పార్క్కి. అండ్ వీకెండ్స్ ఇంకా గవర్నమెంట్ హాలిడేస్లో టికెట్ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సఫారీకి ఎంట్రన్స్ అండ్ రైట్ సైడ్కి వచ్చేసి జూ ఎంట్రన్స్ అనమాట. మీకు ఓన్లీ జూ కావాలన్నా జూ టికెట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సఫారీ ప్లస్ జూ అయితే తీసుకున్నాను నేను అలాంగ్ విత్ బటర్ఫ్లై పార్క్. అండ్ ఇది వచ్చేసి సఫారీకి వెయిటింగ్ ఏరియా అనమాట. ఈరోజు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది, లేదంటే ఈ ప్లేసెస్ అన్ని ఫిల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ జస్ట్ బ్యాచ్ వైజ్ అయితే తీసుకెళ్తుంటారు కదా, మనం ఇక్కడ క్యూలో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళే 1 by 1 మనల్ని పిలుస్తారనమాట. ఈ సఫారీలో ఏసీ బస్సెస్ అండ్ నాన్ ఏసీ బస్సెస్ 2 ఉంటాయి. మేమైతే నాన్ ఏసీ బస్ తీసుకున్నాము. ఏసీ బస్ అయితే ఫుల్ కవర్డ్ ఉంటుంది, నాన్ ఏసీ బస్ అయితే గ్రిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం క్లియర్గా కనిపిస్తుందని చెప్పి మేము నాన్ ఏసీ బస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ జూ ఇంకా సఫారీ టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 o'clock వరకు ఉంటుంది అనమాట ఈవినింగ్. అండ్ ట్యూస్డేస్ వచ్చేసి హాలిడే అనమాట, జూ క్లోజ్ ఉంటుంది. సో మీరు బెటర్ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. మీరు 9:30 కల్లా ఇక్కడ ఉండడానికి మేనేజ్ చేసుకుంటే మనం సఫారీలో యానిమల్స్ని బాగా స్పాట్ చేయొచ్చు. సో ఇప్పుడు సఫారీకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ బస్సెస్ ఇలా ఫుల్ గ్రిల్డ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మాకు స్టార్టింగే లైక్ డీర్స్ కనిపించాయి, అలాగే బఫెలోస్, వీటితో స్టార్ట్ అయిందనమాట. సో 1 by 1 నేను పౌజ్ చేసి అయితే కంటిన్యూ చేశాను వీడియోని. అక్కడ స్పాట్ చేసిన యానిమల్స్ అన్ని చూపించడానికి ట్రై చేశాను. బికాజ్ ఇవి గ్రిల్ డోర్స్ కాబట్టి నేను అంత క్లియర్గా తీయలేకపోయాను, బట్ సమ్హౌ మేనేజ్ చేశాను అనమాట. సో యానిమల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా స్పాట్ చేసింది. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అనమాట. మాకే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం యానిమల్స్ ఉంటాయి ఏంటి అని. ఈ సఫారీ అయితే చాలా చాలా అండర్ రేటెడ్ అనమాట. సో ఇది చాలా బాగుంది. సో చాలా మందికి తెలీదు. సో సఫారీ మాత్రం ద బెస్ట్, అస్సలు మిస్ చేయకండి. మీరు మార్నింగ్ వచ్చి ఫస్ట్ హాఫ్ సఫారీ కవర్ చేస్తే మీరు నెక్స్ట్ కొంచెం రిఫ్రెష్మెంట్స్ ఏమైనా తీసుకొని జూ మొత్తం తిరిగి చూడొచ్చు. జూ ఆల్మోస్ట్ 1 to 2 kilometers వాక్ ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ బగ్గీ కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను జస్ట్ సఫారీ ప్లస్ బటర్ఫ్లై పార్క్ని అయితే చూపిస్తున్నాను అంతే. సో చూడండి, ఇక్కడ డీర్స్ అయితే చాలా 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 ఉన్నాయి. దానిలో డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సెక్షన్స్గా డివైడ్ చేశారు యానిమల్స్ని. వైల్డ్ ఒకలా, డొమెస్టిక్ ఒకలా అన్నట్టు జస్ట్ డివైడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ ని మేము ఒక 2-3 ప్లేసెస్ లో అయితే స్పాట్ చేసాము. అక్కడ ఒక పెద్ద లేక్ ఉండే, సో అక్కడ కూడా ఎలిఫెంట్స్ అంతా వదిలారనమాట. ఎలిఫెంట్ బాతింగ్ అంతా చూసాం మేము. అండ్ నెంబర్ డిస్టెన్స్ ఉంటుంది, చాలా డిస్టెన్స్ లోనే మనం వాటిని స్పాట్ చేస్తాం, దగ్గరగా కాదు. ఇవన్నీ నేను జూమింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఈ ఎలిఫెంట్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి అనమాట. చూడండి, ఇక్కడ ఒక బేబీ ఎలిఫెంట్ అండ్ మదర్ ఎలిఫెంట్ చాలా క్యూట్ ఉండే. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లేక్ దగ్గర అనమాట, అక్కడ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ గా సెక్షన్స్ డివైడ్ అయితే చేశారు. సో 1 by 1 మనకు చూపిస్తారనమాట. బెటర్ మీరు ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే మీకు అన్ని క్లియర్ గా చూడొచ్చు, ఎందుకంటే అక్కడ కొంచెం చాలా ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ మేము సైడ్ కూర్చున్నాం కాబట్టి మాకు గ్రిల్ అంత అనిపించలేదు, బట్ స్టిల్ వీడియోకి కష్టమైంది కాబట్టి రియల్ గా అయితే మేము బాగానే స్పాట్ చేసాము.
సో ఇక్కడ మాకు బేర్ అయితే కనిపించింది. సో ఈ బేర్స్ ఎంత క్యూట్ అంటే కొన్ని అయితే అసలు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. సఫారీలో అయితే అస్సలు కదలవు, ఎన్ని బస్సెస్ వచ్చినా ఏమొచ్చినా సరే. సో బెస్ట్ టైం ఏంటంటే మీరు వీక్ డేస్లో అయితే ప్రిఫర్ చేయండి. వీకెండ్స్ అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. బట్ బెంగళూరులో వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సఫారీ మిస్ చేసుకోకండి. జూ కన్నా సఫారీ అయితే చాలా బాగుంది. సో నేను జూ కూడా కుదిరితే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నేను సఫారీ ప్లస్ బటర్ఫ్లై పార్క్ మాత్రమే చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక బేర్ అయితే చాలా లేజీగా పడుకుంది. చాలా క్యూట్ అనిపించే మాకు రియల్గా. సో కెమెరా అసలు జస్టిస్ చేయలేదనిపించింది మాకు అక్కడ రియల్ గా చూసిన విజువల్స్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు చీతాస్ అనమాట. సో చీతాస్ కూడా ఆ సైడ్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. ఒక 4 to 5 చీతాస్ అయితే చూసాము. సో నేను అయినంత క్లిప్స్ అయితే యాడ్ చేశాను. కొన్ని క్లిప్స్ డిస్టర్బెన్స్ వల్ల నేను యాడ్ అయితే చేయలేకపోయాను వీడియోలో. సో అండ్ నెక్స్ట్ మోస్ట్ అవైటింగ్ పార్ట్ వచ్చేసి లయన్ కింగ్ అనమాట. సో లయన్ చూడడానికి అసలు మనం వెళ్తాం కదా, ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందంటే వావ్ అనిపించింది. అది ఒక్కసారి లేస్తే బాగుండు, వాక్ చేస్తే బాగుండు అని మేమైతే వెయిట్ చేసాము. సో ఇక్కడ కిడ్స్ అయితే భలే ఎగ్జైట్ అయిపోయారనమాట, చాలా బాగా అనిపించింది. సో చూడండి, ఇక్కడ లయనెస్ కూడా కనిపించింది అనమాట. సో ఒక 2-3 లయనెసెస్ కూడా అక్కడే కూర్చున్నాయి. అవి అస్సలు కేర్లెస్. మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఇటు చూస్తే బాగుండు, లెగిస్తే బాగుండు, అవి వాక్ చేస్తే చూద్దాం, సో ఇలా వెయిట్ చేస్తున్నాం. బట్ అవి మాత్రం అస్సలు వాటి ప్రపంచంలో అవే ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఇంకొక లయన్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ చాలా లయన్స్ ఉన్నాయంట. సో బట్ మేము ఒక 4 to 5 లైన్స్ అయితే స్పాట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైనస్, అది కూర్చునే గ్రేస్ చూడాలి, వావ్ అనిపించింది. ఏదో నేషనల్ జియోగ్రఫీలో చూస్తున్న ఫీల్ అయితే వచ్చిందనమాట. లైక్ జస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఒక లయన్ వాటర్ తాగుతుంటే స్పాట్ చేసామన్నమాట. సో ఈ సఫారీ డ్రైవర్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఎక్కడున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి అయితే తీసుకెళ్తారనమాట. ప్లస్ మనకు కూడా కనిపించట్లేదు అంటే వెనకాల ఉన్నామంటే కొంచెం ముందరకు తీసుకువెళ్ళి మనకి కనిపించేలా చూపిస్తారు, చాలా కోఆపరేటివ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్ అనమాట. సో దీనికోసం కూడా చాలా వెయిట్ చేసాము. ఇది గ్రిల్ లోపల కాకుండా బయట ఉందన్నమాట. సో జస్ట్ అక్కడ ఏదో వేరే టైగర్ ని చూస్తూ అక్కడే ఉండిపోయింది. సో అక్కడ కూడా ఒక 1 minute అలా బస్ అయితే స్టాప్ చేసి చూపించారనమాట టైగర్ ని. మాకు చాలా బాగా అనిపించింది అలా టైగర్స్ ని, లయన్స్ ని అలా డైరెక్ట్ గా చూడడం. వాటిని చాలా ఫ్రీగా వదిలేశారు. సో అవి చూసైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ టైగర్ అనమాట. ఇది అంతా ఏం స్పాట్ చేయలేదు, చాలా దూరంలో పడుకుని ఉంది. అండ్ నెక్స్ట్ వైట్ టైగర్ చూసి ముందుకు వెళ్తున్నాము. ఈ టైగర్ వచ్చేసి రోడ్కి అడ్డంగా వచ్చేసింది అనమాట. సో అక్కడ ఇంకొక 1 minute ఆప్ అయితే చూసాము. సో ఇవన్నీ చూసే నేను మస్ట్ విజిట్ అని చాలా సార్లు చెప్పాను, అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇక్కడితో మనకి సఫారీ అయితే ఫినిష్ అయిపోతుంది. మనం వచ్చిన రూట్లో అయితే వెళ్ళాం, రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి ఇంకేం కనిపించవు అనమాట యానిమల్స్. సో ఇక్కడ లాస్ట్ ఒక టైగర్ కనిపించింది వాటర్ తాగుతూ, దానికి బాయ్ చెప్పేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ మనం రిటర్న్ వెళ్తుంటే బటర్ఫ్లై పార్క్ దగ్గర అయితే దిగిపోయామన్నమాట. సో ఇక్కడ మన టికెట్ ఉంది కదా, దాన్ని అసలు భారేకండి, ఆ టికెట్లోనే బటర్ఫ్లై టికెట్ కూడా తీసుకున్నాం కాబట్టి సో సేమ్ టికెట్ మేము ఇక్కడ ఇచ్చేసి బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది మనం బటర్ఫ్లై పార్క్ని చూడాలంటే. సో ఇది కూడా బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ 9:30కి వస్తే బటర్ఫ్లైస్ అన్ని చాలా బాగుంటాయంట. సో బాగుంది, ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా బటర్ఫ్లైస్ అవి కనిపించాయి. పదండి చూపిస్తాను. సో బటర్ఫ్లైస్ అంటే ఎవరికి ఎగ్జైట్మెంట్ ఉండదు. అండ్ ఇక్కడ డోర్ మెయిన్లీ ఒక పెద్ద డోమ్ లా చేసి లోపల ప్లాన్స్ అన్ని వేశారు. అండ్ బయట పెద్ద బటర్ఫ్లై అనమాట. ఇది చాలా ఇన్స్టాగ్రామబుల్ గా అనిపించింది. సో వెళ్ళి అలా డోర్ ఓపెన్ చేసుకోవాలి, డోర్స్ క్లోజే ఉంటాయి. సో మనం ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేసేయాలన్నమాట. సో క్లోజ్ బటర్ఫ్లైస్ బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి సో ఇలా ఇస్తారు. ఇది ఒక పెద్ద డోమ్ అనమాట, చూడండి ఎంత పెద్ద డోమ్ ఉందో. సో దీనిలో అన్ని పైన పాట్ సెటప్ చేశారు. అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ హిస్టరీస్, ఇక్కడ ఎలాంటి
బటర్ఫ్లైస్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేసి ఉంటారు. వాటి లైఫ్ సైకిల్ గురించి జస్ట్ స్లోగా అబ్జర్వ్ చేయండి అని, ప్లాంట్స్ని టచ్ చేయొద్దు అని. సో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ కూడా ద బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ లా చిన్నగా అయితే వాటర్ ఫాల్ లా క్రియేట్ చేశారు. సో ఆ వాటర్ అన్ని వచ్చి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేక్ చేశారనమాట. దానిలో కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, ప్లస్ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ చిన్నగా. సో దానిలో కనెక్ట్ అవుతుంది అనమాట, వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఫొటోస్కి అంతా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఉందన్నమాట. సో మొత్తం బటర్ఫ్లైస్ గురించి, సో బటర్ఫ్లైస్ లైఫ్ సైకిల్ గురించి మొత్తం అంతా డిస్ప్లే చేసి ఉంటారు. లైక్ రియల్ బటర్ఫ్లైస్ ని కూడా అక్కడైతే డిస్ప్లే చేశారంట. చనిపోయిన వాటిని తీసుకొచ్చి స్టోర్ చేస్తారనమాట స్క్రీన్ లో. సో ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను. సో ఇక్కడ సఫారీ వద్దు కాస్ట్లీ అనుకుంటే జస్ట్ జూ కూడా వెళ్ళొచ్చు. జూ టికెట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. బటర్ఫ్లై పార్క్ టికెట్ వచ్చి 50 రూపీస్ అనమాట. మీరు ఎక్కడ కావాలో అక్కడ సపరేట్గా టికెట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ సఫారీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వస్తే మాత్రం సఫారీ అసలు మిస్ చేసుకోకండి. వీక్ డేస్ రండి, సో మనకు ఒక 50 రూపీస్ తక్కువ అవుతుంది. వీకెండ్స్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది, ప్లస్ క్రౌడెడ్ కూడా ఉంటుంది అనమాట ప్లేస్. సో బెటర్ వీక్ డేస్ అయితే మీరు ప్రిఫర్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందన్నమాట. అండ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా క్లీన్ అండ్ నీట్గా అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ఒక బెస్ట్ డే అయితే స్పెండ్ చేసాము. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్ బాయ్.